ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంనకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ఆహ్వానిస్తున్నాను. నీ సాక్షిగా కార్యక్రమంలో అనేకమైనటువంటి సాక్ష్యాలు, దేవుడు చేసినటువంటి మేలులు అనేకమని, మరి ఆ మేలులను మన వరకే ఉంచుకోకుండా పదుగురికి పంచుకోవడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క తత్వం, మనస్తత్వం అందరికీ దోహదపడుతుంది అన్నటువంటి తలంపుతో సాగుతున్నటువంటి కార్యక్రమం నీ సాక్షిగా. ఈనాడు ప్రత్యేకంగా మన మధ్యలో వై శారద హైదరాబాద్ అగ్రపీఠం శాంతినగర్ విచారణ నుండి మన మధ్యలో వచ్చి ఉన్నారు. వారిని నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. చాలా ధన్యవాదములు శారద, ఎందుకంటే మీరు మాకు బాగా సుపరిచితులు. దివ్యవాణి టీవీ ఛానల్లో అనేకమైనటువంటి పాటలను, బృంద గీతాలాపన కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ మీరు వచ్చి మీ కుమారుడు స్టాన్లీతో కలిసి వచ్చి మాకు చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఈ పాటల విషయం అనేది దివ్యవాణిలో చాలా కష్టమని కాదు, కానీ విశ్వాసులు అనేక మంది దివ్యబలి పూజలు, ఆరాధనలో బాగా చూస్తారు. వ్యూవర్షిప్ అనేటువంటిది దివ్యవాణి ఛానల్లో దివ్యబలి పూజ తర్వాత మరి ఆరాధన, ఈ రెండు కూడా ముందుగా బాగా సాగుతున్నాయి. ఆ తర్వాత నీ సాక్షిగా చాలామంది వీక్షిస్తారు. కాబట్టి మన CEO అయినటువంటి ఫాదర్ లూర్ద్రాజ్ తరపున, మన యొక్క పిఠాధిపతులు అందరూ ముఖ్యంగా మొట్టమొదటిగా నీకు నేను వందనాలు తెలియజేయాలనుకున్నాను. ఎందుకంటే దాని అవసరత ఎంత అనేటువంటిది. మన టీవీ ఛానల్లో ప్రొడక్షన్ వారానికి 58 ప్రోగ్రాములకు పైనే జరుగుతాయి. పూజా బలి రోజుకి 3 సార్లు. సో ఈ 3 పూజలు పక్కన పెడితే మిగతాదంతా కూడా ప్రొడక్షన్ చాలా జరగాలి. అంత సులభంగా జరిగేటువంటిది కాదు. కానీ మేము సైతం మాకు తోచినటువంటి మేరలో మేము ఆర్థికం చూడకుండా మా కుటుంబ పరంగా దివ్యవానికి మేము సాయం చేస్తామని మీరు ముందుకొచ్చారు. కావున మనఃపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శారద, మీరు ఇలా వస్తున్నారు కదా దివ్యవాణి టీవీ ఛానల్కి, ఇది మాత్రమే కాదు, మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎందుకోసం ఇవి చేయాలనుకుంటున్నారు? ఈ పరిచర్య కానీ ఏదైనా ఎంత భయంకరంగా నొప్పిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. అంత భయంకరంగా, దాంతో చనిపోవడం బెస్ట్. అమ్మ తలుచుకుంటేనే భయమవుతుంది. పగవాళ్ళకి కూడా రాకూడదు. ఫాదర్ ICUలో పెట్టారు నన్ను, ఆక్సిజన్ అంతా పెట్టారు. నాకు చచ్చిపోతాను అనుకున్నా. ఎప్పుడైతే దేవుణ్ణి అట్లా వాగ్దానం చేసేసి నేను చెత్తబుట్టిలో పాడేశానో అప్పటి నుంచి రిలీఫ్. ఇప్పుడు 15 ఇయర్ డాక్టర్ ఏం చెప్పారు, లైఫ్ లాంగ్ నువ్వు వాడాలి అన్నారు కదా. ఇప్పటిదాకా నేను మైగ్రేన్ టాబ్లెట్ వాడటం లేదు. ప్రేజ్ ది లార్డ్. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మా సార్, మంచిగా కన్నెత్తిరి అయిపోతే బాగుండేది కదా. మా హస్బెండ్ బాగానే ప్రార్థననే. యాక్చువల్ ఈ ఫీల్డ్లో, డివోషనల్ ఫీల్డ్లో రావడానికి కారణము ముఖ్యంగా నాకు కలిగిన వ్యాధి. మానే అసలు ఆ వ్యాధి అనేది నాకు తెలియదు. అప్పుడప్పుడు తలనొప్పిలు వచ్చేది. తలనొప్పి నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి తలనొప్పి, బాగా తలనొప్పి భయంకరంగా, అది తట్టుకోలేకపోతాను. ఎట్లా వస్తుందంటే తలనొప్పి ఎంత భయంకరంగా నొప్పిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి. అంత భయంకరంగా, దాంతో చనిపోవడం బెస్ట్. మైగ్రేన్ నాకు తెలియదు. ఆ మైగ్రేన్ అంత ఉంటుంది. మా మైగ్రేన్ అని తలనొప్పి పేరు మైగ్రేన్ అని కూడా నాకు తెలియదు అని. అది ఎందుకు వస్తుంది అబ్బా తలనొప్పి ఇట్లా అని మా పేరెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు. కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతుంటారు. నాకు ఒకదానికే, ఇంకా ఎవరికి లేదు. ఇంట్లో ఎవరికి లేదు, నాకే వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అని బాగా బాధపడేదాన్ని. అని అప్పుడప్పుడు వస్తుంది అని, ఒక 3 నెలలకు ఒకసారి అబ్బో చెప్పొద్దు అని. ఎందుకు వచ్చిందా ఇది, దాంతో చనిపోవడం బెస్ట్. అంత ఘోరంగా ఉంటుంది. 1 కాదు 4 ఒకేసారి వస్తుంది. 4 తలనొప్పి ఒకటా, ఇంకోటి వామిటింగ్ సెన్సేషనా, ఇంకా
తినబుద్ధి కాదు ఆహా. ఏది తినబుద్ధి కాదు అని ఎంత మా అమ్మ నాకు ఏది ఇష్టం ఉన్నదో అది చేసి పెడుతుంది, పెట్టినా తినబుద్ధి తినబుద్ధి కాదు. బిర్యానీ చేసి పెట్టినా కూడా తినబుద్ధి కాదు. బిర్యానీ ఇష్టం. ఆ? మీకు బిర్యానీ ఇష్టం. అది అట్లా అని కాదు, అంత ఇష్టంగా. అంత ఇష్టంగా నాకు తొందరగా స్వస్థత చేకూరాలి అని మా అమ్మ బాగా బాగా బాధపడేది. తల్లి అంతనా ఉంటుంది కదా ప్రేమ అని, అంత ఏం తినకపోతే చాలా వీక్ అయిపోతాను. అంటే మనిషి తినకపోతే ఎలా అవుతారు, చాలా బక్కగా అయిపోతారు కదా, చాలా వీక్ అయిపోయి బక్కగా అయిపోయాను బాగా అని బాగా బాధపడేది మా అమ్మ. మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడేవాళ్ళు నా గురించి అని. చాలా ప్రేమ అండి, నా కుటుంబంలో ఉన్నంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదు నేను అని అంత ప్రేమ అని. ఎందుకు వస్తుందా బా అని చెప్పేసి కొత్తగా అప్పుడే టీవీ కొన్నాడు మా తమ్ముడు అని. ఎందుకు తలనొప్పి అంటుంటుంది మమ్మీ అని. అక్క ఆ టీవీ అమ్మేసైనా తలనొప్పి చూడు దానికి అని చెప్పేసి అంత ప్రేమ చూడండి నాకు అని. అంత ప్రేమ మా తమ్ముడికి. మా తమ్ముడి పేరు సంత్యాగో జోసెఫ్, మా మమ్మీ పేరు మెరిస్టెల్లా. మేము 5 మంది. మేము 5 మంది. మా అక్క పేరు సగరాన్ని, మా పెద్ద చెల్లి పేరు సరో అంటాము, చిన్న చెల్లి పేరు ఇది సందనవేరి, అది బ్యాప్తిజం పేరు. మామూలుగా పిలిచేది శ్రోణమణి అని పిలుస్తాము. శ్రోణమణి చిన్న పేరు. నలుగురు. మా డాడీ పేరు లూస్వామి. మా ఫ్యామిలీ మొత్తం విపరీతం నొప్పి వచ్చేది. నానే ఇది వామిటింగ్ సెన్సేషను, తలనొప్పి, ఇంకా వీక్నెస్. 1 వీక్ తినకపోతే మనిషి ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటాడు. ఒక్క గ్లాసు నీళ్లు నేను లేపలేకపోయినా, నిజంగా అంత భయంకరంగా నొప్పి. ఒక్క గ్లాస్ నీళ్ళు లేపలేకపోయానంటే అర్థం చేసుకోండి. అంత ఇట్లా షివరింగ్, ఇంత అట్లా షివరింగ్ వస్తుంది నాకు. ఇట్లా కాళ్ళు కూడా వణుకుతుంది, ఒక్క అడుగు వేయలేకపోతా. అక్కడే అలాగే కూర్చుంటా ఫాదర్, నేను అలాగే కూర్చుంటా. నాకు లేవబుద్ధి కాదు, ఎందుకంటే అంత బలహీనత. అది తలుచుకుంటేనే ఇప్పుడే భయం అవుతుంది నాకు. అంత భయంకరంగా ఉంటుంది అది తలనొప్పి అని అలా అని చెప్పి మా అమ్మ బాగా బాధపడేది. అప్పుడు మా వారు అని పెళ్లి చేశారు. పెళ్లి చేసేసి మా వారు చాలా మంచివారు నిజంగా అని. దేవుడు ఏర్పరిచింది. చెన్నై, ఆయన ఉండేది చెన్నైలో, మేము ఉండేది హైదరాబాద్లో. కానీ చూడండి దేవుడు ఎవరిని ఎక్కడ ఎవరిని ఎలా స్టేట్సే. ఆయన సింగర్, ఆయన మ్యూజిషియన్, ఈయన కూడా ఇది కొడతాడు, ఏమంటారు కుండ ప్లే చేస్తారు. కుండ ప్లే చేస్తారు మా వారు. మా డాడీ ప్లే చేస్తారు. మా అమ్మ పాట పడుతుంది మంచి. అంటే అంతా ఎక్కడ పోయి ప్రోగ్రాం లేకుండా ఏదో ఇంట్లో కొంచెం ఇంట్లో విధంగా ఏదో సంతోషంగా పాడపడేది. బాగా స్వరం బాగుండేది. మా డాడీ స్వరం బాగుండేది, మా అమ్మ స్వరము, అందరూ బాగా స్వరం పాడేది. కానీ మంచి మ్యూజిషియన్ అనమాట అని. అట్లా నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట పాటలు అంటే అని. అట్లా ఇట్లా అది మా ఫ్యామిలీది అది అని. ఇక్కడ నా వ్యాధి గురించి అయితే ప్రేమ ఎక్కువ నా కోసం, అందరికీ ప్రేమ ఎక్కువ. అలా దీంట్లో తలనొప్పి అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా తలనొప్పి వచ్చేది అది నాన్ స్టాప్ అని. అప్పుడప్పుడు టెన్షన్తో అప్పుడు వస్తుందంట అది ఏందో తెలియదు కానీ అని. సరే అని మా హస్బెండ్ వైస్రాయ్ హోటల్ తెలుసు కదా, అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేది. అప్పుడు ఈఎస్ఐ ఉండేది. అప్పుడు ఈఎస్ఐ ద్వారా అక్కడ హాస్పిటల్కి చూపించుకుంటే అక్కడ మాటికి తలనొప్పి వచ్చింది కదా అని మా అమ్మ నాకు తోడు ఉండి నేను అక్కడ చూపించుకుంటే ఇప్పుడు ఎందుకు ఇలా వస్తుంది డాక్టర్ గారు అని మా అమ్మ అడిగినప్పుడు అని ఇది ఒక రోగం అమ్మా, ఆడవాళ్ళలో 7 మందికి ఒక్కరికి ఉంటుందంట. ఆల్మోస్ట్ 7 మందికి ఒకరికి ఉంటుందంట ఆడవాళ్ళలో, ప్రపంచంలో మొత్తం అని. మగవాళ్లకు 100లో ఒకరికి ఉంటుందంట, 100లో ఒకరికి ఉంటుందంట. అది మీ అమ్మాయికి వచ్చింది, నేనేం చేయనమ్మా అని డాక్టర్ గారు అన్నారు. అని అంటే అని ఎలాగొక చేసి అది తగ్గేటట్టు నయం చేయండి అని అన్నారు అని మా అమ్మ
అంటే ఇది నయం కానిది అమ్మా, ఉమ్. ఇప్పుడు బీపీ షుగర్లు ఎలా వస్తే లైఫ్ లాంగ్ ఎలా టాబ్లెట్లు వాడాలో దీనికి కూడా అలాగే వాడాల్సి వస్తుందమ్మా అని చెప్పేసి చెప్పారు. అని చెప్పినందుకు సర్లే ఏం చేద్దాము, తప్పదు టాబ్లెట్స్ వాడాలి అని టాబ్లెట్స్ వాడుతూనే ఉండే టాబ్లెట్స్. మొత్తం స్కానింగ్ తీశారు, ఎంఆర్ఓ స్కానింగ్, అన్ని టెస్టులు జరిగినాయి. అన్ని టెస్టులు జరిగిన తర్వాతనే ఇది మీ అమ్మాయికి మైగ్రేన్ అని డాక్టర్ గారు చెప్పారు అని. సరే అని చెప్పేసి వాడాను. వాడితే అక్కడ తగ్గాలి కదా మళ్ళీ నాకు. ఇప్పుడు జ్వరం వస్తే మనం టాబ్లెట్లు వేసుకుంటే తగ్గాలి కదా. ఒక్క నెల వాడాను ఫాదర్, ఒక్క నెల రోజు నేను ఈ టాబ్లెట్లు అని. ఏం నా కర్మ, ఏం చేద్దాం అని చెప్పేసి వాడాను. వాడితే తగ్గాలి కదా, అస్సలు తగ్గలేదు ఫాదర్. అంత భయంకరమైన నొప్పి అమ్మ, తలుచుకుంటేనే భయమవుతుంది. పగవాళ్ళకి కూడా రాకూడదు ఫాదర్, నిజంగా పగవాళ్ళకి కూడా రాకూడదు, అంత భయంకరమైన నొప్పి అది అని అట్లా నేను సర్లే ఏం చేద్దాము, నా తల విధి అని చెప్పేసి నేను వాడుతుండే ఫాదర్. నేను ఒక నెల వాడాను ఫాదర్, నేను నెల వాడాను. మళ్ళీ ఆ నెలలోనే అక్టోబర్ నెల ఉండొచ్చు, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా మొత్తం 3 నెలలు బాగా అనుభవించిన. లాస్ట్లో ఒక నెల వాడిన డాక్టర్ చెప్పినందుకు అని మళ్ళీ హాస్పిటల్కి చాలా తిరిగేది ఆవిడ. అంటే హాస్పిటల్ బాగా ఎక్కువగా నెలకి ఒక 2-3 సార్లు అడ్మిట్ అయ్యేది. అడ్మిట్ కావాలి కంపల్సరీ, అంత వీక్నెస్. సిరంజిలు కంపల్సరీ 2-3 సార్లు ఎక్కుతుంది నెలకి. మా హస్బెండ్ చాలా ఓపిక, విసుగులేదు, అస్సలు విసుగులేదు నిజంగా. దేవుడిచ్చిన వరం అది హస్బెండ్ నిజంగా. ఆయన పక్కనే ఫోన్ చేయగానే చాలు వదిలేసి, అక్కడ జాబ్ కూడా నా భార్యకి అలా జరిగిందని వదిలేసి వచ్చేది ఫాదర్. నా పక్కనే ఉండేది ఫాదర్, పక్కనే ఉండి చూసుకునేది. అంటే వచ్చి చూసేది, కానీ నైట్లో మాత్రం అమ్మ ఉండేది. ఆయన వచ్చి పోతూ ఉండేది అలా బాగా తలుచుకుంటే ఇప్పుడు భయం అనిపిస్తుంది, ఒక విధంగా షేక్ అవుతుంది నాకు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. ఎందుకంటే ఆ నరకం అనేది ఆ కంటి ముందు తిరుగుతుంది. ఆ నరకం ఎక్కడో లేదు, బాధ. నరకం అనేది భూలోకంలో ఉన్నది, నరకం ఎక్కడో లేదు, భూలోకంలో ఉన్నది. మనిషిని మారాలంటే, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, యోబు 5:17-18 శిక్షించేవాడను నేనే, రక్షించేవాడను నేనే, గాయపరచువాడను నేనే, కట్టువాడను నేనే. ఒక్కసారి దేవుడు పట్టుకుంటేలే నిజంగా ఆయన ప్రణాళిక మన పట్ల ఏమున్నదో ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఆ ఊబిలో నుండి బయటికి తీసుకురావాలనే ఒక బంగారములో బంగారాన్ని బట్టీలో వేస్తేనే కానీ అది మెరుగు రాదు, అది కాలాలి. హెబ్రీ 12:29 ఉంది కదా, దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. అలాంటి అగ్నిలో కదా దహించబడాలి. అలాంటి దహించాను, బాగా దహించి రోగమిచ్చి భక్తి వేసి తయారు చేశాడు దేవుడు. నిజంగా నేను ఐసీయూలో పెట్టారు నన్ను, ఆక్సిజన్ అంతా పెట్టారు నాకు. చచ్చిపోతాను అనుకున్నా, నాకు అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నా. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటాను కదా, అప్పుడు అనుకుని నేను మనసులో అనుకున్నా, తండ్రి నువ్వు నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చావు కదా, మళ్ళీ ఆ ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి కదా అని, నన్ను బతికించు, నేను నీ సేవ చేస్తాను అని, ఈ నువ్వు పెట్టిన భిక్ష అని చెప్పేసి ఇలా ఐసీయూలో ఉన్నప్పుడే మనసులో అనుకున్నా. రోజు ఒక ఇంటికైనా వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసేసి వస్తాను నేను అని చెప్పేసి వాగ్దానం చేశాను. సో అలా మీరు పరిచర్య రోజు ఒక ఇంటికి వెళ్ళి
ప్రేయర్ చేసి వస్తూ ఉంటారు. వస్తుండే. ఓకే. ఇప్పుడు దాకా 15 years నుంచి చేస్తున్నా. సరే, ఇప్పుడు ఆ తలనొప్పి ఎలా బయటపడ్డారు తలనొప్పి నుండి? తలనొప్పి అంటే ఇప్పుడు 15 తలనొప్పి వచ్చేది కదా, అదే అంటున్నాను కదా, ఈ వాగ్దానం చేశాను కదా నేను. వాగ్దానం చేసిన తర్వాత నేను దేవుడికి వాగ్దానం చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి అక్కడ చేశాను కదా వాగ్దానం 15 years. ఆ టాబ్లెట్లు ఇచ్చారు చూడండి, మెయిన్ ఆ టాబ్లెట్లు వాడాను 1 month. 1 month వాడినప్పుడు తగ్గాలి కదా, తగ్గలేదు. ఎప్పుడైతే దేవుణ్ణి అట్లా వాగ్దానం చేసేసి నేను చెత్తబుట్టిలో పాడేశానో అప్పటి నుంచి రిలీఫ్. ఇప్పుడు 15 year డాక్టర్ ఏం చెప్పారు, లైఫ్ లాంగ్ నువ్వు వాడాలి అన్నారు కదా. ఇప్పటిదాకా నేను మైగ్రేన్ టాబ్లెట్లు వాడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి చాలా వ్యాధి ద్వారా దేవునికి దగ్గరయ్యాను. దేవునికి చాలా దగ్గరయ్యాను. ఈ రోగం ఇవ్వడం ద్వారా, సో రోగము నయము అంటే ఇలా ఇంటింటికి కుటుంబ సందర్శన చేసి ఆ కుటుంబంలో ప్రార్థన చేసిన నాలు నీకేం కాదు, ఏం కాలేదు. అదే నీ టాబ్లెట్. కరెక్ట్ అన్నారు. చేయని రోజు నేను అంతే నా పని చేయరోజు. సో ఇట్లా 15 years నుండి చేస్తున్నాను. అక్కడ స్కూల్కి వెళ్ళేదాన్ని. స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు ఒక టెన్షన్ నాకు, అయిపోయిందా స్కూల్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళు, ఎందుకు నీకు భార్య పిల్లలు, ఎందుకు నీకు అవసరం లేదు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, మంచిగా కన్యస్త్రీ అయిపోతే బాగుండేది కదా మా హస్బెండ్. ఇల్లెందుకు ఆకలేందుకు, అదొక మళ్ళీ పో. ప్రార్థననే, నిజంగా ప్రార్థనే. మోకరిస్తే చాలు, నిజంగా ఆ మోకాల కింద సాతాను శక్తులు నలిగిపోవాలి. ఆమేన్. అలాంటి ప్రార్థన. ఎందుకంటే ఈ వాక్యం తెలుస్తుంది కదా, యోహాను 14:14 ఇంకా మత్తయి 7:7 అడుగు వారికి ఇవ్వడును, తట్టు వారికి తొరగడం, వెతుకు వారికి దొరకబడును అన్నాడు. ఇంకా యోహాను 16:23 లూకా 11:9 ఎన్ని స్థలాల్లో ఏమని తెలియచేశాడు దేవుడు. అడగండి, అడగండి. కానీ మనం ఏం అడుగుతాము, మన ఇష్టానుసారము మనకు అది కావాలి ఇది కావాలి. మీరు అడిగారు, అడిగాను. ఎందుకంటే నిన్ను కుటుంబానికి పంపని సందర్శన అడ్డుపడుతున్నాడని అడిగాను. కూడా సర్దుకున్నాడు చివరికి. ఇప్పుడు కూడా ఏం అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను అక్కడి నుంచి అక్కడే నేను ప్రేయర్కి వెళ్ళిపోతా నేను అనంటే ఒక్క మాట అనలేదు. ఫోన్ చేసి ఇప్పుడు చెప్పాను, ఈ ప్రోగ్రామ్ కాగానే నేను అక్కడి నుంచి అట్లే ప్రేయర్కి వెళ్తాను అనగానే అని ఇంటింటికి దర్శిస్తాను కదా. కుక్కటిపల్లి వెళ్ళేది ఉంది, ఇప్పుడు కుక్కటిపల్లి వెళ్తా. ఇదే కాగానే ప్రేయర్కి వాళ్ళ ఇంటికి వెళ్తా. చాలా సంతోషం అమ్మా, చాలా. ఎందుకంటే చాలా మంది మైగ్రేన్ ఉండదు, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా బాగుంది. చాలా మంది అమ్మాయిలకి, ముఖ్యంగా లేడీస్ కి ఈ మైగ్రేన్ హెడేక్, ఒంటి తలనొప్పి ఏదో అంటారు తెలుగులో. ఈ నొప్పి అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో నువ్వు కనుగొన్నటువంటి జవాబు లేకుంటే పరిష్కారం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా నీకోసం కాదు, నీ మీద పెట్టుబడి పెట్టింటే నీకు అయ్యేది కాదు. ఆ ప్రార్థన నీ మీద పెట్టుకోలేదు, పక్క వారికి పైన ఎవరైతే బాధల్లో ఉన్నారో కుటుంబ సందర్శన చేసి వాళ్ళ మీద ప్రార్థన అనేటువంటి దాన్ని పెట్టుబడి పెడుతున్నావు. సో నువ్వు ఇవ్వడం ద్వారా పొందుతున్నావు, నీవు ఇవ్వడం ద్వారా పొందుతున్నావు. మంచి ఆలోచన. దేవుడు ఇంకా ఇలాంటి పరిచయలో ఎక్కువ వాడాలని కోరుకుంటున్నాను. తర్వాత మీ మాటల్లో చూస్తుంటే ఎక్కువ ఆలోచన చేస్తారేమో. రెండవది, మైగ్రేన్ హెడేక్ ఉన్నటువంటి వాళ్ళలో మీ మాటల్లో నుంచే ఎక్కువగా మీరు చెప్పారు కూడా, ఆలోచన చేస్తారు. డాక్టర్ ఎక్కువ ఆలోచన చేస్తుంది, దేని గురించి చేస్తున్నావు నీకే తెలియదు. రెండవది ప్రేమ ఉంది, ఎక్కువ ప్రేమ. ఈ రెండింటి వల్లే ఎక్కువ థింకింగ్. సో ఎవరి మీద మీకు ఎక్కువ ఇష్టం మీ ఇంట్లో? అట్లా ఇష్టం అనేది కాదు,
ప్రతి ఒక్క బిడ్డలు నా కుటుంబ సభ్యులు నేను రక్షణ పొందించుకుంటేనే కదా ఇతరులు నన్ను నమ్ముతారు. అది ఓకే. అది ఆలోచన. నా కుటుంబ సభ్యులు మారాలి ముందుగా, నా కుటుంబాన్ని కట్టాలి నేను ముందుగా. నా కుటుంబం కట్టకపోతే వ్యర్థం కదా. ముందు నేను నా కుటుంబాన్ని కట్టాలంటే ముందుగా నేను మారాలి. ముందుగా నేను మారాలి. నేను ఒక టీచరు, పెళ్లి కాకముందు నుంచి నేను టీచరు. నేనే కరెక్ట్గా లేకపోతే, నాకే రాకపోతే చదవడం పిల్లలకి నేనేం చెప్తా కదా. ఒక లెర్నర్ని నేను నేర్పించి బయటికి తీసుకురావాలి. అంతేకాని క్లెవర్ పిల్లోడు తనకు తాను బాగానే చదువుకుంటాడు, వాళ్ళది కాదు ఇంపార్టెంట్. ముందు నా గురించి నేను స్టడీ చేసుకున్నా. ముందు నేను కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గా ఉంటేనే కదా ఇతరులను నేను కరెక్ట్ చేయగలుగుతాను. నేనే సరిగా లేకపోతే ఇతరులు నేను సరిగా చేయగలుగుతాను కదా. అందుకే తండ్రి, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండకూడదు, ఏది ఉండకూడదు. నన్ను పరిశుద్ధురాలు చేయండి. 1 పేతురు 1:16 వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి కదా. ఒక పాత్రను మనము వంట చేస్తాము, ఆ పాత్ర ఎంత శుభ్రంగా కడిగితేనే మనం వంట చేసుకోగలుగుతాము. ఈ మట్టిలో పోయే శరీరానికే ఇంత శుభ్రంగా మనం చేస్తే మళ్ళీ నిత్య జీవం ఇచ్చేదండి. మన హృదయము, మన ఆత్మ ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాలి. సో ఆ విధంగా మీరు ఈ పరిచర్యను చేస్తున్నాను. అయితే పరిచర్య అనగానే కొద్దో గొప్ప ఆర్థికమైనటువంటి సమస్యలు ఉంటాయి. మనకు చాలా చేయాలని ఉంటుంది, చాలా సందర్శించాలని ఉంటుంది, ఎవరు లేని వాళ్ళకి సాయం చేద్దాము అన్నటువంటి ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు చెప్పాలి చెప్పండి నీ సాక్షిగా కార్యక్రమం తరపున. మొట్టమొదటిది ఏంటంటే మీ కుటుంబ సభ్యుల సహకారం. రెండోది, ఈ కుటుంబ సభ్యుల సహకారము అయిన తర్వాత ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలు నీ కుటుంబాన్ని నడుపుకుంటూ ఇవన్నీ ఎలా బయటపడగలిగారు? ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, శారద గారి జీవితం, ముఖ్యంగా నీ సాక్షిగా కార్యక్రమంలో ఆమె దేవునికి దగ్గరగా రావడానికి ఉన్నటువంటి కారణం రోగము, అంటే ఈ మైగ్రేన్ అన్నటువంటి బాధ ద్వారా ఆమె దగ్గర కాగలిగింది. కానీ ఆ మైగ్రేన్ ద్వారా ప్రభువు ఆమెను ఏ విధంగా బలమైనటువంటి పరిచర్యలో అనేకమైనటువంటి కుటుంబాలకి రక్షణగా, మరి ముఖ్యంగా వారి ఆధ్యాత్మికతలో తన కుటుంబ సందర్శన ద్వారా సహకరిస్తున్నటువంటి సాక్ష్యంలో కొన్ని విషయాలని మనం తెలుసుకున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు, అనగా వారి కుటుంబము ఏ విధంగా ఈ పరిచర్యకు సహకరిస్తుంది, జపమాల పట్ల మనకున్నటువంటి భక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి విషయాలని మనం వచ్చే వారం నీ సాక్షిగా కార్యక్రమంలో వీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.